తెనాలిలోని జగ్గడిగుంటపాలెంలో గల పెదరావూరు రెండవ జగనన్న కాలనీ లేఅవుట్కు వెళ్లే రహదారి కుంగిపోయి పగిలిపోవడంతోనూ అలాగే కాలనీలో నడవడానికి కూడా వీలులేని రహదారి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు పట్టించుకుని రోడ్డు వేయాలని కోరుతున్నారు. జగ్గడిగుంటపాలెంలోని పెదరావూరు 2 లేఅవుట్లో గల జగనన్న కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కావు. ఇళ్ల మధ్య ఉన్న రహదారి వర్షాలకి గుంటలు పడిపోవడంతో నడవడానికి వీలులేని పరిస్థితి అని చెప్పారు. ఇటు ప్రధాన సిమెంట్ రోడ్డు కృంగిపోయి పగిలిపోవడం వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. కనీసం పిల్లల్ని స్కూల్స్ కి పంపేందుకు కూడా ఇబ్బంది పడుతున్నామని అంటున్న కాలనీ వాసులు భారీ వాహనాలు ఇటు తిరగడం వల్ల రోడ్లు పాడైపోయాయని ఆరోపించారు. అధికారులు తమ బాధలను పరిగణలోకి తీసుకుని తక్షణమే రోడ్లను పునరుద్ధరించాలని ఎం శివకుమార్, బి కేశవ్, టి ప్రశాంత్, పి అనిత, బి నాగరాజు, పి ప్రమీల, టి బలరామయ్య, టి సాయి కిషోర్, ఎం పోలేరమ్మ, ఎన్ వెంకటేష్, వై సురేష్ బాబు, భార్గవ్, నాగరాణి, రవి, ఆదినారాయణులు విజ్ఞప్తి చేశారు. నా పేరు అనిత అండి. మాది పెదరావూరు 2 జగనన్న కాలనీ. మాకు ఇక్కడ వెళ్ళడానికి రాను పోను వాహనాలు వెళ్ళడానికి ఎలాంటి సదుపాయాలు లేక రోడ్డు విరగబడి కాలువలో పడిపోయిందండి. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. కనీసం పిల్లల్ని స్కూళ్ళకి కూడా తీసుకెళ్ళలేకపోతున్నాం. స్కూల్ బస్సులు రాకపోవడం, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళలేకపోవడం, మేము పనులకు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోవడం, గవర్నమెంట్ బళ్ళు చాలా రావడం వల్ల ఇది మరింత కుంగి దాంట్లోకి పడిపోతుందండి. దీన్ని అధికారుల దగ్గరికి ఎలా అన్నా తెలియజేయాలని కోరుకుంటున్నానండి. పేరు నాగరాణి అండి. మాది పెదరావూరు జగనన్న కాలనీ 2. మేము అక్కడే ఉంటున్నామండి. మా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి వ్యాన్లు కూడా రావట్లేదండి. రోడ్డు ఇరిగిపోయి స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు. అసలు రోడ్లు అస్సలు బాగాలేదండి. హెవీ వెహికల్స్ వచ్చి బాగా గుంటలు పడిపోయి అసలు అవి కూడా దిగిపోయి జేసీబీ టిప్పర్లు ఇవన్నీ వచ్చినా కూడా ఈ రోడ్డు అస్సలు బాగా కూలిపోయేలాగా ఉంది. అధికారులు కొంచెం అప్రమత్తంగా, చిన్న బైకులు వెళ్ళే సదుపాయం కూడా లేదు. అసలు బాగా గుంటలు పడిపోయినాయి. కొంచెం శ్రద్ధ తీసుకుంటారని స్ట్రీట్ లైట్లు కూడా వెలగట్లేదండి. జగనన్న కాలనీలోనే ఉంటున్నాము. అయితే ఇప్పుడు జగనన్న కాలనీ మొత్తానికి 3 తూములు వేశారు సార్. ఆ తూముల్లో ఒక్క తూమే ఉంది సార్. ప్రతి వెహికల్ వచ్చేసరికి దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దానివలన తూములు కూడా కుంగిపోయి బాగా వర్షానికి బాగా నీళ్ళు నిలబడి కనీసం సైకిల్ వేసుకెళ్ళే సదుపాయం కూడా లేదు. దాని గురించి మీరు ఏదో ఒకటి కొంచెం చేయండి సార్. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, మీరు వచ్చి ఏమన్నా చూపించండి సార్. దానివలన కొంచెం ఇబ్బంది పడుతున్నాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కొంచెం గట్టిగా చేయండి సార్. మెయిన్ రోడ్లో పెద్ద బళ్ళు ట్రాక్టర్లు కూడా వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఇది ఈ సప్తా వచ్చేసరికి మొత్తం ఇక్కడ సిమెంట్ రోడ్డు ఎంట్రన్స్లో మొత్తం ఇది మొత్తం కుంగిపోయింది సార్. ఇక్కడ